ఇక్కడ దాకా వచ్చి ఇట్లా ఇట్లా ఆడింది అనుకో ఇది పగిలిపోద్ది చదువుతున్నా. రెడీ. సో మేడం ఇప్పుడు మనము డాకు మహారాజ్ నుంచి ఒక సాంగ్ చూస్తున్నాము. అంటే అమ్మాయిలకు నెగిటివ్ గా సాంగ్ శేఖర్ మాస్టర్ బయట కనబడితే కొడతామని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ట్విట్టర్లో ట్వీట్లు వస్తున్నాయి. మనం ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏంటి బాలయ్య ఫ్యాన్స్ ఎవరిని కొడతారంట? శేఖర్ మాస్టర్ ఎందుకు కొడతారంట? కొన్ని అంటే కొన్ని బాలేదు కదా. సాంగ్ సూపర్ 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 ఉంది. డాన్స్ కూడా ఏ సినిమాల్లో లేని విధంగా ఒక ఎనర్జెటిక్ గా ఒక అదేమంటారు కసిగా ఉంది ఆ సాంగ్. అసలు ఆ హీరోయిన్ ఆ స్టెప్పులేంటి, బాలకృష్ణ గారు ఆ స్టెప్పులేంటి, ఆ తబలా వాయించినట్టు చేయటం ఏంటి, చాలా చాలా బాగా చేశారు. ఒక ఐటమ్ సాంగ్ టైప్ లో చేశారనమాట ఆ సాంగ్ ని. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, సినిమా ఫ్యామిలీలు వస్తారు, అలాంటి షార్ట్స్ పెడితే ఏ విధంగా ఉంటుంది థియేటర్ లో? ఇంతకు ముందు లేవా? ఇంతకు ముందు భానుప్రియ గారు, విజయశాంతి గారు, రాధా గారు, తర్వాత రజనీ గారు, వీళ్ళు ఈ హీరోయిన్స్, సుహాసిని గారు, ఈ హీరోయిన్స్ అందరితోటి నటించారు. ఆయన కూడా వెనకమాల ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏంటంటే లంగావణీలలో శారీస్లో నటించారు. నటించిన దాని మీద ఏంటంటే ఆ స్టెప్పులు ఏమీ కనపడలేదు. ఈయన ఎప్పటి నుంచో గోలగానే ఉంటారు. ఈ మధ్య ఏంటంటే బాలయ్యో ఏందయ్యో నీ గోలయ్యో అంటున్నారు. కానీ సారీ అండి బాలకృష్ణ గారు, మిమ్మల్ని గోల అన్నందుకు మీరేమో కొట్టద్దండి బాబు, నా అడ్రస్ చెబుతా మీకు. కానీ ఇలా అంటున్నారు. ఇంతకు ముందులో కూడా అటువంటి స్టెప్పులు ఉన్నాయి, అటువంటి చేతులు ఆడించడాలు, అటువంటి నడుము మీద డ్యాన్సులు అనేవి ఇంతకు ముందులో ఓల్డ్ హీరోయిన్స్తో కూడా చాలా బాగా చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యువత మరి ఎటుపోతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. యువత గురించి నేను చాలా బయటలు ఇచ్చాను, చాలా వీడియోస్లో పాల్గొన్నాను. కానీ ఇటువంటి సినిమాలు చూసి బాగుపడాలి, కానీ వాటిని తీసుకొని ఎవరు ఇది అవ్వద్దనే మన సినిమా హీరోలే కానీ హీరోయిన్సే కానీ ఒక రేంజ్లో తీస్తున్నారు. అలాగే డైరెక్టర్లు కూడా ఒక రేంజ్లో కష్టపడుతున్నారు. అలాగే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అలాగే చేస్తున్నారు. కానీ మనం చూసుకున్నట్టయితే చాలా మంది రివ్యూయర్స్ డాకు మహారాజ్కు మంచి క్రేజ్ ఉంది. మెయిన్ బాలయ్య బాబా గారు మన తమన్ బీజిఎం, కానీ ఈ సాంగ్తో ఉన్న క్రేజ్ మొత్తం పడిపోయిందని రివ్యూయర్స్ వీడియోస్ పెడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏం ఒక్క సాంగ్ సరిగ్గా చూడకుండానే అలా పెడితే ఎలాగా? అలా పెట్టొద్దు. సినిమా మొత్తం చూడండి. రేపు సంక్రాంతికి థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా ఎంజాయ్ చేయండి. ఆ సినిమా స్టోరీకి, మిగతా ఉన్న సాంగులకి, ఈ సాంగ్లో ఉన్న స్టెప్పులకి, అటు అంతకుముందులో ఆ సినిమాలో ఉన్న సాంగుల్లో ఉన్న స్టెప్పులకి అన్నిటికీ కలిపి తీసుకోండి, కాదని నేను చెప్పను. అంతేగాని అదేమీ లేకుండా ఒక్క సాంగ్కి అట్లా చేస్తారు. మరి బొత్తిగా బాక్సింగ్ నేర్పించారేంటి బాలకృష్ణ గారితో? మరి ఆ ఏజ్ లో చేయాల్సింది బాక్సింగ్. మరి కిట్ బ్యాగ్ లో వాడారు శేఖర్ మాస్టర్. ఎలాంటి స్టెప్లలో కంపోజ్ చేశారు? బాలకృష్ణ గారు వెనకాల నుంచి బాక్సింగ్ చేస్తుండే మొత్తం అంతా. మరి అటువంటి స్టెప్పులు వేస్తేనే ఆ వయసులో ఉన్న బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ 20 నుంచి 30 ఏళ్ల లోపల ఉన్న యువత కూడా స్టెప్పులు వేస్తుంది థియేటర్ లో. ఇక థియేటర్ లో అంటే మామూలుగా ఉండదు. ఆ సినిమా అలా కిట్ బ్యాగ్ లో వాడడానికి బాగుందంటారు మీరు? హీరోయిన్ కూడా సెట్ కాలేదు అని చాలా టాక్స్ అయితే వస్తున్నాయి. హీరోయిన్ బలంగా ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే బాలయ్య గారి గుద్దుడికి తట్టుకోవాలి. మరి బాలయ్య గారి స్టెప్పులు అలాగే ఉంటాయి. మరి శేఖర్ మాస్టర్ కూడా హీరోయిన్ బాగా గట్టిగానే గుద్దివారు కదా. ఇప్పుడు మళ్ళీ ఫాదర్ని ఫాలో అవుతున్నారా బాలకృష్ణ గారు? మరి అదే చెట్టు ఒకటి అయితే కాయ ఒకటి అవుతుందా, పువ్వు ఒకటి అయితే చెట్టు ఒకటి అవుతుందా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మరి తండ్రి బాటలోనే పిల్లలు కూడా నడుస్తారు. కానీ ఇదేంటంటే ప్రస్తుతానికి చాలా వరకు అంటే హిట్ కొడుతుంది, చాలా వరకు హిట్ ఇస్తుంది ప్రస్తుతానికి. అందరికీ నచ్చుతుంది సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి. ఏదైనా ఉంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో సినిమా చూసిన తర్వాత అప్పుడు చెబితే దాని లెక్క, దాని లెవెల్ వేరుంటుంది. కానీ సినిమా చూడకుండా ఏదో ట్రీజర్లో ఒక చిన్న సాంగ్ చూసి, ఒక 2 స్టెప్పులు చూసి ప్రేక్షకులు ఎప్పుడు తప్పుగా అనుకోవద్దు.